నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. మీడియా అత్యుత్సాహం అతి ఎక్కడ దాకా పోతది? ఎట్లా ఉంటది వాళ్ళు చేసే వ్యవహారం అనేది మనం గతంలో చాలా సార్లు చూసినాం. గతంలో చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి విషయంలో అప్పుడు కొత్త కొత్తగా ఉన్నటువంటి టీవీ9 ఎంత హడావిడి చేసింది. ఆ లైవ్ కవరేజ్ ఇచ్చి ఒక వ్యక్తిగత జీవితాన్ని ఎట్లా పబ్లిక్‌లో పెట్టేసి ఎంత వాళ్ళ టీఆర్‌పీల కోసం ఎట్లా చేసిందనేది అప్పుడు చూసినాం. సో, అది అతి చేస్తే ఎట్లా ఉంటది అనేది ఇప్పుడొక లైవ్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ చూద్దాం. టీవీ5 మూర్తి. చాలా మందికి తెలుసు. డిబేట్‌లు చేస్తాడు. ఆయన నేను నిక్కచ్చి మనిషిని, నేను నిప్పును, నన్నెవడు కొట్టలేడు, నన్నెవడు వేలెత్తి చూపలేడు అని చెప్పేసి చాలా మాటలు చెప్తారాయన. నన్ను మించిన మంచి వ్యక్తి, నన్ను మించిన గొప్ప వ్యక్తులు ఈ భూమి మీద లేరు, మంచోళ్ళు లేరు అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉంటాడు. కానీ ఇప్పుడేమైంది? ఒక ఇష్యూలో ఆయన చేసినటువంటి అతి, ఇప్పుడు ఆయన ఇన్ని రోజులుగా ఆయన చెప్పుకున్నటువంటి ఆ గొప్పతనం, నేను తోపు, తురుము అని చెప్పుకున్నదంతా కూడా తీసుకుపోయి క్రెడిబిలిటీ అంతా తీసుకుపోయి మూసీ నదిలో కలిపేసింది. ఆ వ్యవహారమే ధర్మ మహేష్, గౌతమి చౌదరి ఇష్యూ. వాళ్ళిద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. ఒకళ్ళు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమె గౌతమి చౌదరి. ఈ ధర్మ మహేష్ సినిమాల్లో చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చింది. విడాకుల వ్యవహారం నడుస్తా ఉన్నది. ఈ వ్యవహారం నడుస్తా ఉంది. ఇందులోకి మీడియా ఎంటర్ అయింది. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు. ఆమె గ్లామర్ ఉంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సో, మీడియాకి ఆగదు. ఇప్పుడున్న మీడియాలో మెజారిటీ ఆఫ్ శాటిలైట్ ఛానల్ కావచ్చు, ఒక 4, 5 డిజిటల్ మీడియా ఛానల్‌లు కావచ్చు, మేజర్‌గా ఫోకస్ చేసేది ఏంటంటే, ఇట్లాంటి హాట్ టాపిక్స్‌ని తీసుకొని అంటే జస్ట్ కొంచెం అందులో విషయం ఉండదు, సమాజానికి పనికొచ్చేది ఏం ఉండదు. వాళ్ళ పంచాయతీ, ఇంట్ల పంచాయతీ, విడాకుల పంచాయతీ, లేకుంటే భార్యాభర్తల పంచాయతీ, లేకుంటే లవ్ అఫైర్‌లు, అక్రమ సంబంధాలు ఇట్లాంటివి తీసుకొచ్చి ఛానల్‌లో కూర్చోబెట్టి ప్రైమ్ టైమ్‌లో డిబేట్‌లు చేస్తా ఉంటారు. ఈ విషయంలో కూడా అదే జరిగింది. ధర్మ మహేష్, గౌతమ్ చౌదరి విషయంలో కూడా టీవీ5 మూర్తి ఆమె తీసుకొచ్చి ఆమెను ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమెతోటి మాట్లాడిస్తాడు. ఆర్‌టీవీ అని, బిగ్ టీవీ అని ఇట్లా చాలా ఛానల్‌లు అన్నీ కూడా వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరిని కూర్చోబెట్టుకుంటా వాళ్ళు డిబేట్‌లు చేసిర్రు. దాని మీద ఇంకా ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టడాలు ఇవన్నీ జరిగిపోయింది. అంతవరకు ఓకే. కానీ రీసెంట్‌గా ఈ ధర్మ మహేష్‌ని బిగ్ టీవీ అని ఒక ఛానల్‌లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిర్రు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పిండు? మూర్తి అనే వ్యక్తి మా ఇంటికి పోతా ఉన్నాడు. మా ఇంటికి అంటే గౌతమి చౌదరి ఇంటికి పోతా ఉన్నాడు. ఇంటికి పోయి అక్కడ ఉంటున్నాడు ఆయనే. ఆయన ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాడు మూర్తి. టీ5 మూర్తి. షేర్ చేస్తే అందులో తింటా ఉంటాడు ఆయన. భోజనం చేస్తా ఉంటాడు. ఆ తినే దాంట్లో ఆ ప్లేటు నేను తినే ప్లేట్ అది. నేను రెగ్యులర్‌గా తినే ప్లేటు నా ప్లేట్ అది. నా ప్లేట్‌లో ఆయన భోజనం చేస్తా ఉన్నాడు. నా ఇంటికి ఎందుకు పోయిండాయన? నా ప్లేట్‌లో భోజనం చేస్తా ఉన్నాడు. ఎందుకు? నా ప్లేట్‌లో ఏయాల్సిన అవసరం ఏంది? అసలు నా ఇంటికి పోవాల్సిన అవసరం ఏంది? ఆయన ఒక టీవీ ఛానల్‌లో డిబేట్ చేస్తాడు. ఆ ఛానల్‌కు సీఈఓగా ఉన్నాడు. దాన్ని నడిపిస్తా ఉన్నాడు. సో, అక్కడనే ఉండాలి గదా! నువ్వు ఛానల్‌లో డిబేట్ చేసినావా, పంపించేసినావా అయిపోతది. అందరూ ఛానల్‌లో డిబేట్ చేసి ఇంటికి పోరు. డిబేట్ అయిపోయిన తర్వాత డిబేట్ చేసిన వ్యక్తి ఆ వచ్చిన గెస్ట్ ఇంటికి పోడు. కానీ ఇక్కడ టీ5 మూర్తి గౌతమి చౌదరి ఇంటికి పోయిండు. ఇంటికి పోయి అక్కడ తినడం, చేయడం ఈ వ్యవహారాలన్నీ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా వీడియోలు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి ధర్మ మహేష్ ఆ ఛానల్‌లో కూర్చొని ఈ విషయాన్ని బయట పెట్టాడు. అది ఎక్కడిది? ఆ ప్లేట్ నాది. ఆ ఇల్లు నాది. ఎందుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంటికి? నిజంగానే ఎందుకు పోవాల్సొచ్చింది మరి? నువ్వు నిజంగానే న్యాయం చేయాలనుకున్నప్పుడు, ఆ అమ్మాయి గురించి కొట్లాడాలనుకున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు విడాకుల కేస్ ఏదో ఏసిర్రు. అది నడుస్తా ఉంటది. కోర్ట్‌లో నడుస్తది. మన న్యాయ వ్యవస్థ సంగతి తెలిసిందే కాబట్టి అది నడుస్తా ఉంటది రోజుల తరబడి. వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు వాళ్ళ ఇంటి వ్యవహారాన్ని మీరు తీసుకొచ్చి స్టూడియోలో పెట్టి, అది కూడా మళ్ళీ ఆ స్టూడియో నుంచి ఇంటి దాకా పోయి అసలేం జరుగుతా ఉన్నది? మూర్తికి పెళ్లి కాలేదు. నేను బ్రహ్మచారిని, ఆజన్మ బ్రహ్మచారిని, నాకు ఇట్లాంటియి ఏవి లేవు అని చెప్పి గతంలో ఒకసారి ఆయన చెప్తాడు ఒక వీడియోలో. మరి ఏవి లేనప్పుడు వీళ్ళ ఇంటికి ఎందుకు పోవాల్సొచ్చింది? ఆమె దగ్గరికి ఎందుకు పోవాల్సొచ్చింది? నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారిని అని చెప్పుకున్న మూర్తి ఆ బ్రహ్మచర్యం అంతా కూడా ఇప్పుడు పోయి మూసీలో కలిసిందా? ఇంకా దానికంటే బేకార్ దాంట్లో పోయి కలిసింది. ఇన్ని రోజులు చాలా గొప్పగా చెప్పుకున్నావు కదా! నేను తోపు, తురుము అది ఇది అని. కానీ ఇప్పుడేమైంది? నిజంగా అక్కడ తప్పు జరిగిందా? జరగలేదా? అనేది మనకు తెలవదు. అది పక్కన పెడదాం. తప్పు జరగకపోయినా ఈయన ఆ అమ్మాయి ఇంటికి పోవడం వల్ల, గౌతమి చౌదరి ఇంటికి పోవడం వల్ల ఏం జరిగింది? ఈయన అక్కడికి పోవడం, ఆ ప్లేట్‌లో తినడం, అక్కడ మళ్ళీ దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల బయట అనుమానాలు కలుగుతా ఉన్నాయి గదా! నువ్వు నిజంగానే నిప్పు కావచ్చు గాక. కానీ ఇక్కడ వాళ్ళ భర్త అనుమానిస్తా ఉన్నాడు. బయట అందరూ గూడా అనుమానిస్తా ఉన్నారు. ఈయన ఎందుకు ఆ ఇంటి దాకా పోవాల్సొచ్చింది? మూర్తికి ఆమె ఇంటికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీడియా ఎట్లా పోతా ఉన్నది? ఎక్కడికి పోయింది? ఎంత దాకా పోయిందనేది దీన్ని అర్థం చేసుకోవచ్చు. స్టూడియోలో ఉండాల్సిన మీడియా, ప్రజల దగ్గర ఉండాల్సిన మీడియా ఎక్కడికెళ్ళిపోతా ఉన్నది? కొందరు వ్యక్తిగత జీవితాల్లోకెళ్ళిపోతా ఉన్నది.
వాళ్ళిద్దరు భార్యాభర్తల కొట్లాటను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి దాన్నొక ఏదంటారు చిలువలు పలవలు చేసి, ఆయన మళ్ళా మూర్తి ఆమె ఇంటికి పోయి అక్కడ భోజనం చేయడం, ఇవన్నీ చేయడం. ఆ సమస్య మొదలైందే ఇట్లాంటి ఎఫ్ఐఆర్‌లు, వ్యవహారాలు నడుస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది. వాళ్ళిద్దరు విడాకుల దాకా పోయిర్రు. అట్లాంటప్పుడు ఆ మధ్యలోకి నేనెందుకు పోవాలి? వాళ్ళ ఇంటికెందుకు పోవాలి? టీవీకి లైవ్‌లోకి తీసుకున్నావు, డిబేట్ పెట్టినావు, మాట్లాడినావు, చేసినావు అయిపోయింది. ఆమె దేశ ప్రధాని కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అట్లాంటి ఆమెతోని నువ్వు ఎందుకు అంత సీరియస్‌గా తీసుకొని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎందుకు ఇట్లా అంటే జస్ట్ వ్యూస్ కోసం. సరే వ్యూస్ అయిపోయినాయి. డిబేట్ పెట్టినావు, నడిపినావు, యూట్యూబ్‌లో పెట్టుకున్నావు, నడిపించేసినావు. మిగతా ఛానెల్‌లో కూడా నడిపిస్తా ఉన్నాయి అయిపోయింది. బట్ నువ్వు ఆ ఇంటికెందుకు పోవాల్సొచ్చింది? ఆ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేస్తది. నాకు ఆయనతోటి ఎట్లాంటి వేరే సంబంధాలు లేవు. నన్ను ఏదో ప్రేమించడానికో, పెళ్లి చేసుకోవడానికో ఇట్లాంటి వాటిలలో ఆయనకి ఎట్లాంటి ప్రమేయం లేదు, సంబంధం లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి అని ఆ అమ్మాయి మళ్ళా వీడియోలు రిలీజ్ చేస్తది. నిజంగా ఇప్పటికి కూడా చెప్తున్నా నిజంగానే మూర్తి మంచోడే కావచ్చు, ఆయన తప్పు చేయలేదు కావచ్చు. కానీ ఏం జరుగుతా ఉన్నది? సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేసి మూర్తి అని మీరు కొట్టండి. ఎన్ని పోస్టులొస్తాయి, ఎన్ని అవొస్తాయి చూడండి. ఇన్ని రోజులు నేను నికార్సైన జర్నలిస్ట్‌ను అని చెప్పుకొని తిరిగినటువంటి మూర్తి ఇప్పుడు ఎక్కడికి పడిపోయిండు అధపాతాళానికి. మహిళలతోటి పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి, రాజులే పెద్ద పెద్ద చక్రవర్తులే భూస్థాపితం అయిపోయారని చెప్పి చరిత్రలో చదువుకున్నాం. ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా పుస్తకాలు చదువుతాడు బాగా. మూర్తి కూడా పుస్తకాలు బాగా చదువుతాడు. ఆయనకు తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా ఎందుకు ఈ వ్యవహారంలో ఈయన అంత డీప్‌గా వెళ్ళిపోయాడు. నేను బ్రహ్మచారిణి అని చెప్పుకుంటాడు కదా! అప్పుడు విశ్వామిత్రుడి కథ ఉంటది. విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి పోతే ఇంద్రుడు మేనకను పంపిస్తాడు అక్కడికి. మేనకను పంపిస్తే పోయి ఆయనే ఆమె ట్రాప్‌లో పడిపోయి తపస్సు భంగం చేసుకుంటాడు. ఆ సుఖాలకు అలవాటు పడిపోయి తపస్సును బంద్ చేస్తాడు. అట్లనే ఏండ్లకేండ్లు ఒక 10 ఏళ్ళు అల్లనే ఉంటాడు పాపం. ఆ మాయల్ని ఆ మేనకతోటి సరసాలు చేసుకుంటూ 10 ఏళ్ళు గడిపేస్తాడు. ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత గుర్తొస్తది ఆయనకి. అయ్యో! 10 ఏళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ళు గడిచిపోయినాయి అప్పుడే. ఇదంతా నేను తప్పు చేసినా అని చెప్పేసి అప్పుడు తెలుసుకుంటాడు ఆయన విశ్వామిత్రుడు. సేమ్ ఇప్పుడు ఈయన కూడా ఇన్ని రోజులు విశ్వామిత్రుడు ఎంత నిష్టగా ఉండేటోడో అంత నిష్టగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన నిష్ట తప్పిండా తప్పలేదా అని పక్కన పెడితే ఆయన నిష్ట తప్పిండు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం తుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఓపెన్ చేస్తే ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూడు ఇవే వీడియోలు. ఈయన మీద సటైర్‌లు, మీమ్స్ మొత్తం అవే కనిపిస్తా ఉన్నాయి. ఇన్ని రోజులు టీవీ5 మూర్తి అంటే చాలా అద్భుతంగా డిబేట్లు చేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళ లైన్ టీడీపీ లైన్ అదంతా ఉన్నా కూడా కొన్ని మెయిన్ ఇష్యూస్ ప్రజల సమస్యలకు కొన్ని వచ్చేసరికి నిక్కచ్చిగా నిజం వైపు ఉంటాడు, మాట్లాడతాడని మంచి పేరు. అట్లాంటోడు ఎందుకు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలకు పోవాలి? ఎందుకు ఇట్లా పేరు బదనాం చేసుకోవాలి? ఒక స్థాయి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు లైట్ తీసుకుంటారు, కొన్ని మర్చిపోతూ ఉంటారు కొందరు. మర్చిపోయి వ్యవహారం చేస్తూ ఉంటారు. మనోడు ఏమంటాడులే, మనం పెద్ద స్థాయిలో ఉన్నాం, మనోడు ఏం బిక్తాడులే అని చెప్పేసి అని అనుకునే అదే వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది? కంప్లీట్‌గా మూర్తి అనే ఒక ఒక మంచి వ్యక్తి అనే ఉన్న పేరు ఇన్ని రోజులు ఏదైతుందో అది ఇప్పుడు కంప్లీట్‌గా బురదలో కలిసిపోయింది. వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఇన్ని రోజులు నువ్వు ఇన్నేళ్ల నుంచి వైసీపీ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నావు. చిన్న ఛాన్స్ దొరికితే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! వాళ్ళే ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో మొత్తం గబ్బు గబ్బు లేపుతా ఉన్నారు. ఏమొచ్చింది దీనివల్ల? ఛానెల్‌కు టీఆర్‌పీ వచ్చింది కావచ్చు కానీ నీ క్రెడిబిలిటీ పోయింది కదా! అంత సీనియర్ జర్నలిస్ట్ మీరు, అంత ఛానెల్‌కి సీఈఓగా ఉండి కూడా ఇప్పుడు మీకొచ్చింది ఏమున్నది దానివల్ల? ప్రజా సమస్యల మీద ఇంత ఇంత ఏమంటారు తీసుకొని చొరవ తీసుకొని పోయి ఇంటికి పోయి డిస్కషన్‌లు చేసేంత చేయరు. నిజంగానే మీకు అంతుంటే రాష్ట్రంలో తెలంగాణలో చాలా సమస్యలున్నాయి. మీరు అక్కడ ఆంధ్ర దాకా పోకండి. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్‌లో ఉంటారు కదా! తెలంగాణలో చాలా సమస్యలున్నాయి. ఆ మూసీ బాధితులున్నారు, హైడ్రా బాధితులున్నారు. యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళ దగ్గరికి పోండి మీరు. వాళ్ళ ఇంటికి పోండి మైక్ పట్టుకొని. ఈమె ఇంటికి మీరు పోవుడేంది? అక్కడ కూర్చొని తినుడేంది? వాళ్ళ భర్త వచ్చి ఇంకో ఛానెల్‌లో కూర్చొని లొల్లి పెట్టుడేంది? ఎందుకు ఇవన్నీ? మూర్తి అంటే మూర్తి ఒక ఒక ఏమంటారు? మూర్తి అనే పేరులోనే అది గొప్ప అర్థం ఉన్నటువంటి మూర్తి పదం. దాన్ని కూడా మీరు ఇట్లా చిల్లర వ్యవహారాల్లో ఎలిపెట్టి ఎట్టే ఖరాబ్ చేసుకుంటారు. ఏం ఉపయోగం చెప్పుర్రి?